రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అయితే రుణమాఫీకి నిబంధనలు ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీపై సందేహాలున్నాయని, రైతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మరో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. నిజంగా ప్రతి రైతుకు, ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు? గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే, రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టలే. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటే, నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు, ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు? వడ్లకు బోనస్ అన్నాడు. కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మౌఖికంగా చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని వ్యవసాయ శాఖ గైడ్లైన్స్ని మార్చిందా? మార్చలేదు కదని ముందే చెప్పినట్లు. ఎందుకు మార్చలేదు మరి? కాబట్టి ప్రభుత్వం స్పష్టతనియాలి. కొద్దిమందికి ఇచ్చి సంబరాలకు సిద్ధపడడం కాదు. పట్టదారు పాస్ పుస్తకం కలిగి బ్యాంకులో రుణం పొందినటువంటి ప్రతి రైతుకు భర్తనా, భార్యనా, కొడుక అనేటువంటిది లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బ్యాంకులో అప్పు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి, పట్టదారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. గత ప్రభుత్వం మేము ఎట్లా చేసినామో అదే రీతిన రుణమాఫీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర రైతుల్ని మీరు మోసం చేసినట్లే. ఇలా 11 లక్షల మంది కోసం మీరు సన్నద్ధమైనారు. సరే, రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేది 11 లక్షలకు ఇస్తారా, తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా చూద్దాం. మరి మిగిలిన 50 లక్షల మంది రైతులు ఏం కావాలి?